ఇప్పుడు ఇది మీ ఓన్ వెహికల్ మేడం? అవును. ఓకే, ఫస్ట్ మన వెహికల్ మీద నేర్చుకుంది కదా 30 days. అవునవును. ఆ తర్వాత ఇప్పుడు మీ ఓన్ వెహికల్ మీద నడుపుతున్నారు. ఎస్. మన దగ్గర ఎన్ని రోజులు నేర్చుకుని మేడం? మొత్తం 22 days. 22 days. ఓకే, తర్వాత మీ కార్ మీద మీరు నడుపుతున్నారు. ఇప్పుడు ఇది మీ ఓన్ కార్. అవును. మీకు ఫస్ట్ వచ్చినప్పుడు ఎట్లా ఉండే అంటే? చాలా భయం యాక్చువల్లీ. నాకు లెంత్ అవన్నీ ఏమి తెలిసేది కాదు. డ్రైవింగ్ జస్ట్ బేసిక్ నాలెడ్జ్. మీ దగ్గరకు వచ్చాక మొత్తం అంతా లైక్ కాన్ఫిడెంట్ వచ్చింది. చూడండి, ట్రాఫిక్లో కూడా నేను నడుపుతున్నా, నాకే బిలీవ్ అవ్వట్లేదు. బికాస్ నేను టార్గెట్ పెట్టుకున్నా జాన్లో. సో ఐ హ్యావ్ టు డ్రైవ్ మై ఓన్ సెల్ఫ్. కానీ సో ఇప్పుడు నాకు ట్రాఫిక్లో కూడా భయం, అసలు యాక్చువల్గా ఫుల్ భయము. ఆ భయం కూడా ఇప్పుడు వెళ్ళిపోయింది మీ వల్లే. సూపర్. అందరూ మంచిగా ద్వారకామాయి దాంట్లో జాయిన్ అయ్యి మంచిగా పర్ఫెక్ట్ అవ్వండి, కాన్ఫిడెన్స్ తెచ్చుకోండి. మీరు ఇంతకుముందు స్కూల్ నా దగ్గర కొత్తగా జాయిన్ కాకముందు వేరే స్కూళ్ళలో కూడా ట్రై చేశారు కదా? అవును. ఎవరు కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు అసలు. ఎక్కడికి వెళ్ళినా నేను 19 days క్లాస్కి వెళ్ళాను. 19 daysలో నాకు అసలు ఏంటంటే అసలు స్టార్ట్ అవ్వలే యాక్చువల్గా. వెహికల్ స్టార్ట్ అవ్వలే. స్టార్టింగే నాకు యాక్చువల్గా క్లచ్ రిలీజ్ చేయాలి అంటే మామూలుగా ఫస్ట్ ఏ డ్రైవింగ్ స్కూల్లో అయినా మా ఫ్రెండ్స్ కూడా చెప్పారు ఏంటి అంటే క్లచ్ మనకి ఏంటంటే వాళ్ళు హ్యాండిల్ చేస్తారు జనరల్గా, కానీ మీ దగ్గర అది కాదు. సో మీరు ఏంటంటే మాకు కాన్ఫిడెంట్ తెప్పించి ఇలా డైరెక్ట్ మాకే వెహికల్ వదిలేసి మీరు మాకు డ్రైవింగ్ నేర్పించారు. సో అక్కడైతే నేను అసలు జీరో అనమాట. 19 days వెళ్ళింది వేస్ట్ అయింది వేరే స్కూల్లో. ఇక్కడ వచ్చాక మీకు కాన్ఫిడెంట్ వచ్చింది. చూడండి, ట్రాఫిక్ లో నడుపుతున్నాను కాన్ఫిడెంట్ గా. సో అది ఇప్పుడు మీకు ఓకేనా? యా. ఎట్లా ఉన్నాయి మన క్లాసెస్ మీకు? ఎట్లా? సూపర్ అసలు సూపర్ అంటే సూపర్. చూడండి, మీరు ఇంకా మన వేరే ఇతరుల వేరే వాళ్ళకు కూడా ఏమన్నా చెప్పాలనుకుంటున్నా? రియల్గా అంటే ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ అంటిల్ అన్లెస్ ఆ భయం పోవాలి. అంటే నేను యాక్చువల్గా భయపడేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరూ డ్రైవ్ చేస్తారు, నాకే కాన్ఫిడెంట్ అంటే ఏమో. ఇప్పుడు ఇది కొత్త వెహికల్ యాక్చువల్గా చెప్పాలంటే. దీంట్లో కూడా అంటే నాకు భయమైంది ఏదైనా స్క్రాచ్ అయిద్ది, ప్రాబ్లం అయిద్ది అని. ఆగస్ట్లో తీసుకున్నాము. సో ఆగస్ట్లో తీసుకున్నాక జస్ట్ టెంపుల్ దగ్గర జస్ట్ ఇలా మూమెంట్ ఇచ్చా అంతే. ఇప్పుడు మాత్రం డైరెక్ట్గా తీసి ఈ డ్రైవ్ చేస్తున్నా అంటే బికాజ్ ఆఫ్ ద్వారకామాయి మోటార్స్ స్కూల్, డ్రైవింగ్ స్కూల్ వల్లే. ఇంత కాన్ఫిడెంట్గా రికమెండ్ చేస్తున్నాను అందరికీ. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, మంచి కాన్ఫిడెంట్తో డ్రైవింగ్ నేర్చుకోండి. అన్నీ వచ్చి ఉండాలి. లేడీస్కి స్పెషల్లీ చెప్తున్నా, బికాస్ జెంట్స్కి కూడా అంటే ఆ ఫోబియా ఉంటుంది కొంతమందికి. సో అంటిల్ అన్లెస్ మనం గ్రౌండ్లోకి దిగంది మ్యాచ్ ఆడలేము, తెలియదు. కాబట్టి హ్యాపీగా జాయిన్ అయిపోయి కాన్ఫిడెంట్ తెచ్చుకొని మంచిగా డ్రైవింగ్ స్కూల్. ఇప్పుడు చూడండి, నేను 22 days తర్వాత మళ్ళీ ఇది నాది 3rd class అంతే. అనుకోలేదు మీరు అసలు ఇట్లా నడుపుతా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ వాజ్ లైక్ హ్యాపీ. ఈరోజు మంచిగా వీడియో చేద్దామని ఫిక్స్ అయ్యాను. సో వీడియోస్ కూడా తీసుకున్నాను నా ఓన్గా, నేను స్టేటస్ పెట్టుకోవడానికి. అండ్ ఇలానే అందరూ మీరు రండి, అందరికీ లైక్ ద్వారకా మోటార్ స్కూల్కి వచ్చి మంచిగా నేర్చుకొని కాన్ఫిడెంట్తో నడపొచ్చు. నా అలాగే చెప్పాను కదా మీకు, 22 class తర్వాత ఇది 25th 26th అంతే. అది కూడా ఇది మా ఓన్ వెహికల్. ఇది 3rd day తీస్తున్నా. ఓకే, సో డ్రైవింగ్ నేర్చుకొని అలానే ఉండద్దు. సో వెహికల్ తీయాలి, ఇది అందరికీ చెప్తున్నాను. అంటే నేను ఆల్రెడీ నేర్చుకొని భయపడి ఇన్ని ఇయర్స్ తీయలేదు. 2017 నుంచి తీయలేదు. ఇప్పుడు చూడండి 25 అంటే ముహూర్తం 25కి వచ్చింది. ఇప్పుడు చేస్తున్నాను. సో అది మీ వల్లే. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా ఉంది మన క్లాసెస్. మీరు కూడా ఒకవేళ ఇంట్రెస్టెడ్ అయితే నేను డిస్క్రిప్షన్లో నెంబర్ కూడా పెడతాను, జాయిన్ కాండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.